వెట్టి నుంచి తెలంగాణ మట్టికి ఈ ప్రాంతానికి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, కళాకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, నా నల్లగొండ జిల్లా ప్రజానికానికి, యావత్ తెలంగాణ సమాజానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజాం నిరంకుశత్వంపై నిప్పురవ్వలై ఎగిసిపడిన ఎందరో త్యాగదనుల పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. ఈ నేలపై ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన త్యాగదనులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరులకు శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. 1948వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి నిరంకుశ పాలనకు ముక్తి కల్పించింది. తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమై నేటికి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన పెద్దలు, మేధావులు, జర్నలిస్టులు, టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, కవులు, రచయితలు ఈ పోరాట చరిత్రను మన యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటంతో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండిపెండెంట్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికి ఇంకా పోరాడవలసి వచ్చింది. ఒకవైపు దేశమంతా స్వేచ్ఛావాయులు పిలుస్తుంటే తెలంగాణ సమాజం నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య, జాగీర్దారీ, వెట్టి చాకిరీ, బలవంతపు పన్నుల వసూళ్లు, రజాకారుల ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చీమలు ఏకమై పామును చంపినట్టు ఒక్కొక్కరు ఏకమై ఉద్యమాన్ని రగిలించారు. రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారు. దీంతో జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది. అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మగ్దు మొహిద్దీన్, రాజ్బహదూర్ గౌర్, శ్రీ రామానంద తీర్థ, మాడపాటి హనుమంతరావు, బురుగుల రామకృష్ణారావు, కొండ వెంకట రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి మరెందరో మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. పోరాటాలకు, త్యాగాలకు, ఆత్మ గౌరవానికి నిలువెత్తు సంతకం నల్గొండ జిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో త్యాగాల చరిత్ర ఉన్నది. ఆనాటి నుంచి నేటి దాకా నల్గొండది నిత్య పోరాటాలు, నిలువెల్లు గాయాలు, ఆత్మార్పణలు, అలుపెరుగని పోరాటాలే. ఉద్యమ తొలి అమరుడైన దొడ్డి కుమరయ్య నుంచి మొదలుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభూషం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చాకలి ఐలమ్మ, పద్దం ఎల్లారెడ్డి, జిడ్డా రామచంద్రారెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, శ్రీమతి సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగదనులు ఈ నేల స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు ఎదుర్కొని నిలిచి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. గుండ్రాంపల్లిలో 26 మంది సాయుధ పోరాట వీరులను రజాకారులు గుండాలు చంపి బావిలో పాతబెట్టి దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది. ఇప్పటికీ రోజు మన గుండ్రాంపల్లికి ఎక్కి హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చినా గుండ్రాంపల్లి రాగానే అది మన మధ్యలో మెలుచుకుంటుంది.
శాలిగౌరవరం మండలం ముల్లాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 1948లో జాతీయ జెండా ఎగురవేసినందుకు నిజాం సర్కారు సైనికులు కాల్పులు జరిపి 10 మందిని ప్రాణాలు పరిగొన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు జమీందారులు దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోను చేపట్టింది. దీంతో చేసేది లేక నిజాం రాజు సెప్టెంబర్ 17 1948 సాయంత్రం దక్కన్ రేడియోలో ఇండియన్లో చేరుతానని ప్రకటించారు. దీంతో తెలంగాణ స్వతంత్ర భారతంలో భాగమైంది. అనంతరం 52లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బూరుగుల రామకృష్ణరావు గారు తొలి ముఖ్యమంత్రిగా, కొండా వెంకట రంగారెడ్డి గారి ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రాలను కలపాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైంది.